పరిశుద్ధులను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మరొక పేరు జ్ఞానమిచ్చువాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఈ జ్ఞానం అనేది రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానము, రెండవది పరలోక సంబంధమైన జ్ఞానము లేదా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మన యొక్క పరిసరాల నుంచి, కుటుంబం నుంచి, పాఠశాల నుంచి పొందుకునేటువంటి జ్ఞానము పిల్లల. ఈ జ్ఞానము ఈ లోక పరంగా మనము జీవించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఈ లోక జ్ఞానం అనేది ఎంత సంపాదించుకున్నా జ్ఞానము లేనటువంటి వారిగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు. ఇతరులను మోసం చేయటం తన యొక్క జ్ఞానం చేత, లేదంటే చదివిన చదువుకి తగినట్లుగా ప్రవర్తించకుండా పశువుల్లాగా ప్రవర్తించడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ లోక జ్ఞానం అనేది కొద్ది కాలము మనతో పాటు ఉంటుంది, లేదంటే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ శ్రేష్టమైన అసలైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అది దేవుని యొద్ద నుంచి వస్తుంది పిల్లల. అందుకని ప్రభు అంటాడు, మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దుకుంటే నన్ను అడగండి అని అంటాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి అని కనుక ఆలోచన చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలము అని అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉంటామో అది శ్రేష్టమైనటువంటి జ్ఞానము. అది ఈ లోక సంబంధంగా ఉపయోగపడుతుంది. మనము మరణించిన తర్వాత కూడా ఆ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది పిల్లల. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమును కనుక మనం గమనించినప్పుడు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అక్కడ రాస్తున్నాడు. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నేను రక్షించును అని అంటాడు. అవును, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము దుష్టుల మార్గంలో మనము కూడా నడవకుండా మన యొక్క మార్గాలను పరిశుద్ధమైనదిగా, మన మార్గాలను నిర్దోషమైనదిగా దేవుని ఎదుట కనబరుచుకోవడానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. అందుకనే కీర్తనకారుడు కూడా మొదటి అధ్యాయంలో రాస్తూ దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకు అని అంటాడు. పాపులు నిలువబడేటువంటి మార్గంలో నీవు ఉండబాకు అని అంటాడు. అలా ఉండకుండా వారి యొక్క సరసన చేరకుండా ఉండాలంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మనల్ని రక్షించగలిగినటువంటి, మనల్ని పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది పిల్లల. అంతేకాకుండా ఈ యొక్క 3వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండను, అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ కూడా తొట్టెల్లదు. అవును, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడికి జీవాన్ని కలిగిస్తుంది. జీవము అనగా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటిది. ఆ జీవంలో నీవు నడవాలంటే జీవము కలిగినటువంటి వారిగా ఎప్పుడు కూడా దేవుని ద్వారా పొందినటువంటి జీవాన్ని నువ్వు పొందుకున్న వాడిగా ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానం అనేది నీ హృదయాల్లో ఉండాలి. అది నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉండను. అవును, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించబడినటువంటి వాడుగా, అలాగే అధికారము పొందినటువంటి వాడిగా మనకు కనపడతాడు. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితంగా నడిచేదవు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి నడిచేటువంటి మార్గము సరైనదిగా కనపడుతుందేమో, కానీ తుదకది మరణానికి దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటావో అప్పుడు నీవు నడిచేటువంటి ప్రతి మార్గము కూడా సురక్షితంగా ఉంటుంది. నీ పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటావో నీ జీవితము సరైనటువంటి స్థితిలో, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నడవడిక, నీ యొక్క మాట తీరు ఉంటుంది పిల్లల. కాబట్టి అది ఎప్పుడు కూడా నీ పాదాన్ని తొట్టిల్లదు. అంతేకాకుండా నీవు సురక్షితంగా నీ మార్గంలో నీవు నడవడానికి అది సహాయపడుతుంది పిల్లల. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని అనుకోకూడదు అంటున్నాడు. ఈ లోక జ్ఞానులను దేవుడు వెరితనంగా మార్చబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుని వద్ద అడగాలని యాకోబు భక్తుడు అంటున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. అడిగేవాడు ఏమాత్రము సందేహించకుండా, ప్రభువా నీ మార్గంలో నేను నడవడానికి నాకు నీ జ్ఞానాన్ని దయచేయ్యా, నీ వాక్యము ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారము నా యొక్క మార్గాన్ని సరళం చేసుకోవడానికి నీ కృప చూపించు అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన యొక్క జ్ఞానాన్ని మనకు దయచేసి అది దుష్టుల మార్గం నుంచి మనకు తప్పుకునేటట్లు చేస్తుంది. అలాగే మూర్ఖంగా మాట్లాడేటువంటి వారి నుంచి కూడా దూరంగా వెళ్ళేటట్లు చేస్తుంది. అంతేకాకుండా చెడు క్రియలు చేసేటువంటి వారి నుంచి కూడా మనల్ని దూరపరుస్తుంది. తద్వారా దేవుడు ఏ విధంగా అయితే మనం జీవించాలని కోరుకుంటున్నాడో అలా జీవించడానికి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపం వైపు వెళ్లకుండా అక్కడి నుంచి తప్పుకునేటువంటి స్థితిని మనకు కనపడుతుంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఈ లోక జ్ఞానంతో నీవు నింపబడ్డావా, లేదంటే పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానంతో నీవు నింపబడ్డావా? ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కనుక నీవు నింపబడితే అది వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. కాబట్టి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. అది మనకి జీవాన్ని కలుగ చేస్తుంది, మనకు అలంకారంగా అనగా అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉండజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పొందుకుందాం. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి దుష్టత్వాన్ని నుంచి దూరంగా వెళ్ళి ప్రభువుకి ఇష్టమైనటువంటి వారిగా జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా మీ జ్ఞానము పొందుకున్నటువంటి వాడికి జీవాన్ని కలుగ చేస్తుందైనా మీ జ్ఞానం పొందుకున్నటువంటి వారికి అది ఒక గొప్ప అలంకారంగా ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి నీ యొక్క వాక్యము
మాకు జ్ఞానాన్ని ఇచ్చేది నాయన. మీ యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలమన్నాను నాయన. మీ యందు భయభక్తులు కలిగి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యాన్ని ప్రభు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని దాని ప్రకారం కొనసాగడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.